నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ది పనులను ఓటర్లకు వివరించాలన్నారు. 21వ డివిజన్ కేఎస్ఆర్టీఎంసీపీ స్కూల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్పై టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ తేజస్విని మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో ప్రథమ ఓటు తనకు వేసి గెలిపించవలసిందిగా కోరారు. తద్వారా టీచర్స్ సమస్యలను తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి క్లస్టర్ ఇన్ఛార్జ్ కసుకుర్తి హనుమంతరావు, 21వ డివిజన్ ప్రెసిడెంట్ చిన్న మస్తాన్ వలి, జనసేన ప్రెసిడెంట్ శ్రీకాంత్, బీజేపీ బాబుఖాన్, 22వ డివిజన్ ప్రెసిడెంట్ నాగూర్, 25వ డివిజన్ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు మరియు కూటమి కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై చర్చా వేదిక జరిగింది. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో ఆంధ్రాలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై చర్చా వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ పూర్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు స్వప్రయోజనాలు చూసుకోవటమే కానీ ప్రజల గురించి పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఈ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రాంతీయ పార్టీలు వారి యొక్క స్వప్రయోజనాలను చూసుకోవడం తప్ప ప్రజల మంచి గురించి ఆలోచించడం అనేది తగ్గిపోవడం, తర్వాత డబ్బు ప్రాబల్యం పెరిగిపోవడం, తర్వాత అందరూ కూడా డబ్బులు పంచిపెట్టే కార్యక్రమాలను చేపట్టడం తప్ప భవిష్యత్తు మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికల్ని నిర్వహించే ఆలోచనలు కూడా కనపడడం లేదు. ఎందుకంటే ముఖ్యమైన అంశం 3 మార్పులు, గణనీయమైనటువంటి మార్పులు వస్తున్నాయి సమాజంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో, ప్రపంచంలో. రాజకీయ సంక్షోభం, నేను చెప్పినట్లుగా డబ్బు ప్రాతిపదికన, తరువాత కరప్షన్ ప్రాతిపదికన రాజకీయాలు ఒక సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. 2 సామాజిక మార్పులు జరుగుతున్నాయంటే మతతత్వవాదం, ప్రాంతీయతత్వవాదం, కులతత్వవాదం, వీటిల్లో కూరుకుపోతున్నాం. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని సిపిఐ ఆవేదన వ్యక్తం చేసింది. పలు మండలాల్లో రైతులు దయనీయ స్థితిలో ఉన్నారని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. పాలకులు పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని మండిపడ్డారు. ముందు వ్యవసాయం చేయాలంటే రైతాంగం భయపడుతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతాంగాన్ని ఆదుకోవాలని జంగాల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు పండించినటువంటి పంటకి కనీస గిట్టుబాటు ధర కల్పించాలనేటటువంటి వైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించకుండా ఇచ్చిన మాటను కూడా అమలు జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రైతాంగాన్ని నట్టేట్లో ముంచేటటువంటి పద్ధతుల్లో కనపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయాలంటేనే ధైర్యం రాలేనటువంటి స్థితిలో రైతాంగం ఇవాళ కళ్ళలో నీళ్ళు కళ్ళలో కుక్కుని ఆత్మహత్య శరణ్యం అనే పద్ధతుల్లో మారిపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతాంగాన్ని కాపాడేటటువంటి పరిస్థితికి పూనుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గుంటూరులో చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు అంతగా ఆసక్తి చూపటం లేదు. దీంతో చికెన్ స్టాల్స్ వెలవెలపోయాయి. మరోవైపు ఫిష్, మటన్ కొనుగోలు చేసేందుకు జనం ఇష్టపడుతున్నారు. గుంటూరులోని ఫిష్ మార్కెట్ తో పాటు పలు ప్రాంతాల్లో చేపలు కొనేందుకు క్యూ కట్టారు.
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గులియన్ బారే సిండ్రోమ్తో కమలమ్మ అనే మహిళ మృతి చెందారు. ప్రకాశం జిల్లా అలసందలపల్లెకు చెందిన కమలమ్మ అనే మహిళ గత 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం జీబీఎస్తో బాధపడుతున్న మరో ఇద్దరికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నేటి పరిస్థితుల్లో హోమియో వైద్యం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే అంశంపై అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఉప్పల మారుతి నందన్చే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మానవ జీవితంలో హోమియో వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, శ్రీనివాసరావు, డి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాకేమనిపించింది అంటే ఈ రోజు హోమియో వైద్యం నేను నాన్న దగ్గర చూసింది, మేము నేర్చుకున్నది, కాలేజ్లో చదివింది, మేము బయట చూస్తున్నది చాలా వ్యత్యాసం ఉంది. అన్నిటికన్నా ముందు చాలామంది మా దగ్గరికి వచ్చేటప్పటికి హోమియో వైద్యానికి రావాల్సిన టైంలో రారు. వ్యాధి చాలా ప్రోగ్రెస్ అయిపోయి చివరి స్థాయిలో ఉన్నప్పుడు, అన్ని వైద్యాలు ఫలించినప్పుడు ఆ టైంలోనే హోమియో వైద్యానికి వస్తుంది. నేను గత 8 ఏళ్ల ప్రాక్టీస్లో అండ్ అంతకుముందు నేర్చుకున్నట్టు కూడా చూస్తుంది ఏంటంటే పేషెంట్లు వాళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల హోమియో మీద పబ్లిక్లో ఉన్న నాలెడ్జ్ సరిగ్గా లేకపోవడం వల్ల, దానికి సంబంధించి ఇగ్నోరెన్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మా వైద్యంలో అది చేసే స్థాయి దాటిపోయిన తర్వాతే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరికి వస్తున్నారు. రాజపాలెం మండలం పెదనెమిలిపురి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని లారీ ఢీకొనడంతో 3 మృతి చెందారు. హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా మద్దిపాడు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో అబ్దుల్ రజా హుస్సేన్ రచించిన వాల్మీకి రాయని రామాయణం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో అబ్దుల్ రజా హుస్సేన్ రచించిన వాల్మీకి రాయని రామాయణం పుస్తకాన్ని రిటైర్డ్ ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ నందపాటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం నిక్కచ్చి కవిత పెంపకం అనే అంశాలపై కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా నందిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వాల్మీకి రాయని రామాయణం అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో అమరావతి సాహితీ మిత్రులు అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు, గంగవరపు సునీత, వక్కలగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ రాజా హుస్సేన్ గారు రాసినటువంటి వాల్మీకి రాయని రామాయణం అనే గ్రంథంలో వారు రామాయణంలో ఉన్న విషయాల్ని చదివి పాఠకులకు వచ్చేటువంటి పలు సందర్భాలలో వచ్చేటువంటి సందేహాలను తీర్చడానికి మనుష్య ప్రవృత్తి ఎంత చిత్రంగా ఉంటుంది, స్వార్థం కోసం ఎట్లా పనులు చేస్తారు అండ్ వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునే మార్గంలో తోటి మనుషులకు ఇబ్బంది కలిగినా కూడా దాన్ని ఏదొక కారణ రూపేణ వత్తాసు పలుకుతూ ఉంటారు అనే విషయాల్లో రాజా హుస్సేన్ గారు అద్భుతంగా రచించినటువంటి ఈ వాల్మీకి రాయని రామాయణం అనేటువంటిది ఆవిష్కర్తగా నేను గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ జిల్లాలో అమలులో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం కారణంగా ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మార్చి 8 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందనే విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు. జాయలుకాస్ జ్యువెలరీ షోరూంలో గోల్డ్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, ప్లాటినం ఆభరణాల మేకింగ్ ఛార్జీలో 50% ఆఫర్ మార్చి 3 వరకు ప్రకటించారు. అమరావతి రోడ్లోని జోయాలుకాస్ జ్యువెలరీ షోరూంలో ఆభరణాల మేకింగ్ ఛార్జీలో 50% ఆఫర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ డి లావణ్య, జి సునీత, షేక్ రజియా సుల్తానా పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 101 జోయాలుకాస్ జ్యువెలరీ షోరూంలలో ఈ ఆఫర్ ప్రారంభమైందని మేనేజర్ ప్రజ్యోష్ తెలిపారు. కొత్త మోడల్స్తో ఆభరణాల షోరూంలో సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. మార్చి 3 వరకు ఆఫర్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ జోయాలుకాస్ను సందర్శించి వారికి అవసరమైన ఆభరణాలు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సజీష్, జోబిన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అంటే దీనిలో ఏంటంటే మీరు పర్చేస్ చేసిన ప్రతి ఐటమ్ మీద ది ఇన్క్రెడిబుల్ ఫ్లాట్ 50% ఆఫర్. ఎనీ ఐటమ్ మీకు డైమండ్, సిల్వర్, గోల్డ్, ఎనీ జ్యువెలరీ ఏ ఐటమ్ పర్చేస్ చేసినా కానీ దాని మీద ఫ్లాట్ 50% ఆఫర్ నడుస్తుంది. ప్రజెంట్ మీకు తెలుసు కదా గోల్డ్ ధరలు రోజుకి పెరిగిపోతున్నాయి. దానివల్ల కంపెనీ ప్రత్యేకంగా ఈ 50% ఆఫర్ని తీసుకొచ్చింది. మనకి ఎందుకంటే కస్టమర్కి ఏదైనా ఆర్నమెంట్ పర్చేస్ చేసినప్పుడు వాళ్ళకి బర్డెన్ ఫీల్ అయ్యేది ఏంటంటే మేకింగ్ ఛార్జెస్. అందువల్ల ఆ మేకింగ్ ఛార్జెస్లో ఫ్లాట్ 50% ఆఫర్ని ఇప్పుడు జాయ్ లుకాస్ లాంచ్ చేసింది. ఈ ఆఫర్ కోసం మనం రెగ్యులర్గా ఉండే మోడల్స్ కాకుండా కొన్ని ప్రత్యేకమైన కలెక్షన్స్ కూడా తీసుకొచ్చాము. అందులో మీకు గోల్డ్ వచ్చేసి వేద ది హెరిటేజ్ జ్యువెలరీ. మహాకుంభ జలప్రసాద వితరణ బ్రాడీపేటలోని శివాలయం వద్ద జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ గుంటూరు 3వ మండలం అధ్యక్షురాలు గాయత్రి బెహ్రా పాల్గొని జల వితరణ చేశారు. మహాకుంభకు వెళ్లలేని వారి కోసం మహాకుంభ్ జలప్రసాదం అందించడం సంతోషంగా ఉందని గాయత్రి బెహ్రా తెలిపారు. కార్యక్రమంలో అనిల్ బెహ్రా, శశాంక్ శర్మ, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకి మనకు పుస్తకాలు వచ్చినట్టు వస్తుంది. కానీ ఇది 144 సంవత్సరాలు మన తరము వరకే మనకి ఈ అదృష్టం కలిగింది. మన ముందు తరాలు కానీ మన వెనక తరాలు కానీ చూసే అవకాశం లేదు. అలాంటిది యాక్చువల్గా మేము వెళ్ళాల నుండి రాలేక హెల్త్ ఇష్యూస్ బట్టి వాళ్ళందరికీ కూడా ఈ మహాప్రసాదం వాళ్ళకి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ మా హైందవ డెవలప్మెంట్ సొసైటీ ప్లస్ నేను బీజేపీ 3వ మండల అధ్యక్షురాలిగా ఈ నిర్ణయం తీసుకొని గుంటూరు నగరంలో ప్రజారోగ్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రజారోగ్య దృష్ట్యా ప్రతి ఒక్కరూ కేటాయించిన పారిశుద్ధ్య పనులకు ముందస్తు అనుమతులు లేకుండా గైర్హాజరైతే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో 17వ తేదీన జరిగే ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంపై బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ పరిశీలకులు నాయబ్ కమత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ రోజు జరగబోయే సన్నాహక సభకు భారీ ర్యాలీగా తరలి వెళ్లాలని జనసేన తీర్మానించింది. గిరిదారి మిత్ర మండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా ఆకాంక్షించారు. పి చంద్రశేఖర్, ఉమాలక్ష్మి పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరులో వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 2 మృతి చెందారు. పటాభిపురంలోని పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు దాటుతుండగా ఓ వృద్ధురాలిని సెప్టిక్ ట్యాంక్ ఢీకొనగా, ఆరండల్పేట పోస్టాఫీస్ సమీపంలో డివైడర్ను ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. గుంటూరులో జరిగిన 26వ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మొహమ్మద్ అలీ పాల్గొన్నారు. ఎల్ఈఎం గ్రౌండ్స్ లో ఆక్స్ఫర్డ్ ఐఐటి మెడికల్ ఫౌండేషన్ స్కూల్ ఆధ్వర్యంలో 26వ ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి మాట్లాడుతూ చదువు కేవలం డబ్బు సంపాదన కోసమే కాదని అన్నారు. విలువలతో కూడిన జీవితాన్ని జీవించేందుకు చదువు ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో సుమారు 1200 సినిమాల్లో నటించానని సినీ నటుడు అలీ తెలియజేశారు. తన సినీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సభికులతో పంచుకున్నారు. గుంటూరుతో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. త్వరలో దుబాయ్లో ఐకానిక్ అవార్డు అందుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె నీరజ, బ్రహ్మానందరెడ్డి, జవహర్, సురేష్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు. క్లాస్ టీచరు ఫస్ట్ ర్యాంక్ అడిగాడు, రాఘవా ఇది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు ఏమవుతావురా? సార్ కంప్యూటర్ ఇంజనీర్ సార్ అన్నాడు. 2వ ర్యాంక్ అని అడిగాడు, అరే నువ్వేమవుతావురా? సార్ నేను కంప్యూటర్ ఇంజనీర్ అమెరికా పోతాను సార్ అన్నాడు. లాస్ట్ ర్యాంక్ అని అడిగాడు, ఒరే చంద్ర నువ్వేమవుతావురా? మరి మంది లాస్ట్ ర్యాంక్ కదా, 35 మార్కులు వచ్చినాయి 100కి, మరి నువ్వేమవుతావురా అన్నాడు. వాడు అన్నాడు, సార్ ఈ ఫస్ట్ 10 మందికి జాబ్స్ కావాలి సార్, కాబట్టి ఒక కంపెనీ పెట్టి వీళ్ళందరికీ జాబ్స్ ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళ శాలరీ వాళ్ళకి ఇచ్చి ప్రాఫిట్ నేను తీసుకుంటా అన్నాడు. కాబట్టి చదువుకుంటేనే కాదు, చదువు అనేది ఒక ఉద్యోగం చేయడం కోసము, ఒక జాబ్ చేయడం కోసము, 4 డబ్బులు సంపాదించుకోసం కాదు. మీ ఆదరణ, మీ ఆశీర్వాదంతో దాదాపు 1263 సినిమాల్లో చేశాను. అది కూడా
హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, రీసెంట్గా మా అన్న బ్రహ్మానంద నేను నేపాలీ సినిమాల్లో కూడా చేశాను. నేపాల్లో దాదాపు 300 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు కమ్యూనిస్టులు సెట్, ఒకటి బ్రహ్మానందం, 2 ఆలి. ఇది మా తల్లిదండ్రులు తీసుకున్న అదృష్టం, ఆ భగవంతుడు కృప, అలాగే మీ ఆదరణ. అతి త్వరలో ఒక అద్భుతమైన దుబాయ్లో ఐకాన్ గ్లోబల్ అవార్డు నాకు ఏప్రిల్లో అవార్డు ఇస్తున్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.